సింధు లోయ నాగరికత గురించి ఈ వీడియోలో పూర్తిగా అయితే తెలుసుకుందాం। ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి। లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం। సింధు లోయ నాగరికత ప్రస్తుత భారతదేశం పాకిస్తాన్లో గగ్గర్ హాక్రా సింధు నదుల పరివాహక ప్రాంతాల్లో విరసిల్లిన అతి ప్రాచీన నాగరికత ఇది। ప్రాథమికంగా పాకిస్తాన్లో గల సింధ్, పంజాబ్ ప్రావిన్సుల్లో పశ్చిమ వైపు బేలూచిస్తాన్ ప్రావిన్సు వైపు కేంద్రీకరిస్తున్నట్లు తెలుస్తుంది। ఇంకా ఆఫ్ఘనిస్తాన్, తుర్కమెనిస్తాన్, ఇరాన్ దేశాలలో కూడా ఈ నాగరికతకు సంబంధించిన శిథిలాలను వెలికి తీయడం జరిగింది। ఈ నాగరికతకు చెందిన హరప్పా నగరం మొదటగా వెలికి తీయడంచే ఈ సింధు లోయ హరప్పా నాగరికత అని పిలువబడుతున్నది। సింధు నాగరికత మెసోటోఫోనియా, ప్రాచీన ఈజిప్టు, కంచు యుగాలకు సమకాలీనమైన అతి ప్రాచీన నగరాల్లో ఒకటి। అత్యంత అభివృద్ధి చెందిన దశగా గుర్తింపబడిన నాగరికతను హరప్పా నాగరికత అని పేర్కొంటారు। ఈ నాగరికతకు సంబంధించిన తవ్వకాలు 1920వ సంవత్సరం నుండి జరుగుతున్న అత్యంత ప్రాముఖ్యత కలిగిన వివరాలు మాత్రం 1999లో వెలువడ్డాయి। ఈ నాగరికతతోనే ఒక్కోసారి సింధు ఘగ్గర్ హాక్రా నాగరికత అని లేదా సింధు సరస్వతి నాగరికతగా కూడా అభివర్ణిస్తారు। ఋగ్వేదంలో వర్ణించబడిన సరస్వతి నదిని ఘగ్గర్ హాక్రా నదిగా గుర్తించడం వల్ల ఇలా పిలువబడుతున్నది। కానీ భాష, ప్రాంతీయతల ఆధారంగా దీనిపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి। సాంకేతికంగా బాగా అభివృద్ధి చెందిన పట్టణపు నాగరికత ఈ ప్రాంతాల్లో విలసిల్లినట్లు స్పష్టమైన చారిత్రక ఆధారాలు ఇక్కడి త్రవ్వకాల్లో దొరికాయి। ఇక్కడ మున్సిపల్ టౌన్ ప్లానింగ్ ప్రమాణాలను పరిశీలిస్తే వీరి పట్టణాలను అభివృద్ధి చెందడంలో సిద్ధాస్తులని పరిశుభ్రతకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చేవారని తెలుస్తుంది। ఈ కాలంలో జీవించిన ప్రజలు పొడవు, ద్రవ్యరాశి, కాలాలను మొదలైన రాశులను చాలా వరకు ఖచ్చితంగా కొలవగలిగినట్లు ఆధారాలైతే ఉన్నాయి। అనేక రకాలైన శిల్పాలు, ముద్రలు, పింగాణి, మట్టి పాత్రలు, ఆభరణాలు మానవ శరీర శాస్త్రాన్ని వివరంగా విపులీకరించే అనేక టెర్రాకోట బొమ్మలు, ఇత్తడి వస్తువులు మొదలైన ఎన్నో త్రవ్వకాలు జరిపిన ఈ ప్రదేశంలో అయితే లభించాయి। సింధు లోయ ఆహారోత్పత్తి సమృద్ధి కలిగి ఉండేదని తెలుస్తుంది। ముగ్గర్ ప్రజలు ఆ ప్రాంతంలోనే పండించిన గోధుమలు, బార్లీలు వాడినట్లు రుజువైంది। 600కి 600 దాకా ఉండవచ్చని కొద్దిమంది భావన। పైగా గుర్తులు వివిధ ముద్రల్లో, పింగాణి పాత్రల్లో ఇంకా కొన్ని వస్తువులపైన కనుగొబడ్డాయి। ధోలావీరా పట్టణానికి లోగడ ఉన్న కోట ద్వారం వద్ద వెలువడిన పలక మీద ఉన్న గుర్తులైతే ముద్రించబడి అయితే ఉన్నాయి। క్రీస్తు పూర్వం 1800 వచ్చేసరికి నెమ్మదిగా ఈ నాగరికత బలహీనపడడం మొదలైంది। క్రీస్తు పూర్వం 1700 శతాబ్దానికల్లా దాదాపు అన్ని నగరాలు పాడుబడిపోయాయి। కానీ సింధు లోయ నాగరికత ఉన్నట్టుండి మాయమైపోలేదు। దీని ప్రభావాలు తర్వాత వచ్చిన నాగరికతల్లో కనిపిస్తూనే ఉన్నాయి। సుమేరియన్ నాగరికత సుమారు క్రీస్తు పూర్వం 6000 నుండి క్రీస్తు పూర్వం 2000 వరకు వర్ధిల్లింది। క్రీస్తు పూర్వం 3000 ప్రాంతంలో వారు అక్షరాల వ్రాతకు అభివృద్ధి చేసినట్లు అనిపిస్తుంది। ఆ వ్రాతల రికార్డు ప్రకారం వాళ్ళు మాగన్, దిల్మాన్, ములుహా అనే 3 ప్రాంతాలలో వాణిజ్య సంపదలు కలిగి ఉండేవారు। వీటిలో మాగన్ అనేది ఈజిప్టు ప్రాంతమని, దిల్మాన్ అనేది బహ్రెయిన్, సౌదీ అరేబియా, ఓమన్ ప్రాంతమని చరిత్రకారుల అభిప్రాయం। మూడవదైన ములుహా గురించి ఏకాభిప్రాయం అయితే లేదు। ఇది సింధు లోయ నాగరికతకు సూచించే ప్రదేశమని ఒక బలమైన అభిప్రాయం అయితే ఉంది। మేలాహా అనే సుమేరియన్ పదానికి వెటకం, ఉన్నత స్థానం అనే ద్రావిడ పదానికి
మ్లెచ్చ అనే సాంస్కృతిక పదానికి మాలహ నావికుడు అనే ఉర్దూ పదానికి సంబంధం ఉన్నదని ఒక అభిప్రాయం. ఇలా చూస్తే మేలుహ అనేది సింధు లోయలో వర్ధిల్లిన నాగరికతతో వారికున్న సంబంధాలను బట్టి సుమేరు నాగరికత, సింధులోయ నాగరికత ఒకే కాలానికి చెందినవని కావచ్చని అభిప్రాయం అయితే ఉంది. అయితే సింధులోయ నాగరికత అంతమైన తర్వాత మేలుహ అనే పదం వాడకం కొనసాగింది. ఆ తర్వాత సమయంలో అది ఈజిప్టు, ఆఫ్రికా ప్రాంతాలను సూచించినట్లు అనిపిస్తుంది. ఏలం అనే నాగరికత క్రీస్తు పూర్వం 2700 కాలంలో ప్రస్తుత ఇరాన్ నైరుతి భాగంలో వర్ధిల్లింది. ఇది ఇతర నాగరికతల్లో సంబంధం లేదని ఒక అభిప్రాయం. మరొక ప్రతిపాదన ప్రకారం ఏలం ద్రావిడ నాగరికత అనే విస్తృత నాగరికతల్లో ఏలం నాగరికత ఒక భాగం. ఈ విషయంలో సింధు లోయ నాగరికతను ఏలం నాగరికతతో పోల్చి పరిశీలిస్తున్నారు. మాతృ దేవారాధన, ఎద్దులతో క్రీడలు అనే అంశాలను సారూప్యత పరంగా మనోవన్ క్రేట్ నాగరికతతో కూడా సింధు లోయ నాగరికతను పోలుస్తున్నారు. సింధు నదిలోయ నాగరికతలో అభివృద్ధి చెందిన హరప్పా నాగరికత దశ పురాతన సమీప ప్రాచ్య ప్రపంచం కంచుయుగం ఆరంభ దశ నుండి కంచుయుగం మధ్య దశ వరకు సమకాలీనమైన నాగరికత అంచనా వేయవచ్చును. దీనిని సమకాలీనమైన నాగరికతలుగా భావించబడుతున్నాయని ఇతర నాగరికతలు అయితే చెప్తున్నాయి. హరప్పా శిథిలాల గురించి 1842లో మొట్టమొదటగా చార్లెస్ మాసన్ అనే యాత్రికుడు బెలూచిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, పంజాబ్లలో పర్యటించి అక్కడి స్థానికుల నుంచి సుమారు 13 కోసులు 22 మైళ్ళ దూరం విస్తరించిన ఒక నగరాన్ని గుర్తించి చెప్పారని అతను రచనలో వర్ణించాడు. కానీ పురాతత్వ శాస్త్రవేత్తలెవరో దీనిని ఒకరు శతాబ్దాల కాలం పాటు పట్టించుకోలేదు. 1856లో బ్రిటిష్ ఇంజనీర్లు జూన్ విలియం బ్రంటన్ ఈస్ట్ ఇండియస్ రైల్వే కంపెనీ కోసం కరాచీ నుంచి లాహోర్ వరకు పట్టాలు వేస్తున్నారు. జూన్ రైలు మార్గానికి కావలసిన కంకర కోసం వెతుకుతున్నాడు. ఆ ప్రదేశానికి దగ్గరలో గల కొంతమంది ప్రాంతీయులు శిథిలావస్థలో ఉన్న బ్రాహ్మీనాబాద్ అనే నగరాన్ని గుర్తించి చెప్పారు. దాన్ని సందర్శించిన జూన్ అందులో బాగా కాలిన దృఢమైన ఇటుకలైతే కనిపించాయి. రైలు మార్గం వేయడం కోసం కంకర కోసం వచ్చిన వాళ్లకు శిథిలమైన ఆ నగరంను చూసి రైలు మార్గంకు వేయడానికి అనుకూలంగా ఉంటుందని గుర్తించి కొద్ది నెలల తర్వాత ఇంకా ఉత్తరంగా జూన్ సోదరుడైన విలియం బ్రాంటన్ వేయవలసిన రైలు మార్గానికి దగ్గరలో ఇంకొక శిథిలమైన నగరం కనిపించింది. అందులో నుంచి ఇటుకలను తీసి చుట్టుపక్కల గ్రామస్తులు కొంతమంది తమ అవసరాలకు వాడుకోవడానికి ఉన్నారు. ఆ ఇటుకలే ఇప్పుడు కరాచీ, లాహోర్ రైలు మార్గానికి కంకరగా ఉపయోగపడుతుంది. 1872-75 మధ్య కాలంలో అలెగ్జాండర్ కన్నింగ్హామ్ మొదటిసారిగా హరప్పాకు సంబంధించిన ముద్రలనైతే ప్రచురించాడు. అయితే వీటిలో లిపిని బ్రహ్మీ లిపి అక్షరాలనని తప్పుగా భావించాడు. అర్ధ శతాబ్దం తర్వాత 1912 సంవత్సరంలో జేఫ్లిట్ మరికొన్ని హరప్పా ముద్రలనైతే కనుగొన్నాడు. దీన్ని కనుగొన్న ప్రోత్సాహంతో జూన్ మార్షల్ నేతృత్వంలో 1921 నుండి 22 సమయంలో రాయ్ బహదూర్, దయారాం సాహ్ని, మధో స్వరూప్ వస్త్ మొదలైన వారు ఇప్పటిదాకా కనుగొనబడిన హరప్పా శిథిలాలనైతే కనుగొన్నారు. అలాగే రాఖల్ దాస్ బెనర్జీ, ఈజేహెచ్ మాకే, జాన్ మార్షల్ మొహంజదారో శిథిలాలనైతే కనుగొన్నారు. 1931 వచ్చేసరికి మొహంజదారో శిథిలాలు చాలా వరకు వెలికి తీయగలిగారు. కానీ భారతీయ పురాతత్వ శాఖ ఆధ్వర్యంలో త్రవ్వకాలు మాత్రం కొనసాగాయి. స్వతంత్రానికి ముందు ఈ పరిశోధనల్లో పాల్గొన్న వారిలో అహ్మద్ హాసన్ ధనీ, బ్రిజిబాల్ లాల్, నాని గోపాల్, మంజుదార్ ఇలాంటి ప్రముఖులైతే ఉన్నారు.
స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశ విభజన తర్వాత పురాతత్వ శాఖ కనుగొన్న చాలా వస్తువులు అవి కనుగొన్న చోట ఎక్కువ భాగం పాకిస్తాన్లో ఉండటం మూలాన పాకిస్తాన్కు వారసత్వంగా వెళ్ళిపోయాయి. తర్వాత కూడా పాకిస్తాన్ పురాతత్వ శాఖలో సలహాదారుడు ఐన్సర్ మోర్టిమర్ వీలర్ ఆధ్వర్యంలో 1949 సంవత్సరాల తర్వాత త్రవ్వకాలు అయితే జరిపారు. ఈ నాగరికతకు సంబంధించిన త్రవ్వకాలు పడమర వైపున బెలూచిస్తాన్లో గల సుత్కాగందర్ వరకు, ఉత్తరం వైపున ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్లో గల ఆముదార్యా లేక ఆక్సస్ నది వరకైతే జరిపారు. హరప్పా తదనంతరం క్రీశకం 1800 వచ్చేసరికి నెమ్మదిగా ఈ నాగరికత బలహీనపడటం అయితే ఆరంభమైంది. 1700 శతాబ్దానికల్లా దాదాపు అన్ని నగరాలు పాడుబడిపోయాయి. కానీ సింధులోయ నాగరికత ఉన్నట్టుండి మాయమైపోలేదు. దీని ప్రభావాలు తర్వాత వచ్చిన నాగరికతల్లో కనిపిస్తూనే ఉన్నాయి. ప్రస్తుతపు పురాతత్వ సమాచారం ప్రకారం హరప్పా తదనంతరం సమాజం కనీసం సామాన్య పూర్వం 1000 సంవత్సరాల నుండి 900 వరకు కొనసాగి ఉండవచ్చని చారిత్రకారుల భావన. ప్రపంచంలో చాలా ప్రాంతాల్లో మాదిరిగానే ఇక్కడ కూడా సంస్కృతులు ఒకదాని వెంబడి మరొకటి కొనసాగినట్లు పురాతత్వ శాస్త్రాలు అయితే చెప్పబడ్డాయి. ఈ నాగరికత బలహీనపడడం ప్రధాన కారణం వాతావరణం మార్పే అని ఉండవచ్చు అంటున్నారు. సామాన్యపు పూర్వం 1800 వచ్చేసరికి సింధులోయ ప్రాంతంలో చల్లగాను తేమరహితం కనబడడం అయితే ప్రారంభమైంది. ఋతుపవనాలు బలహీనపడడం కూడా ఒక కారణం. ఇది కాకుండా ఇంకో ముఖ్యమైన కారణం ఘగ్గర్ హాక్రా నది వ్యవస్థ అదృశ్యం కావడం. భూమి అంతర్భాగం నిర్మాణం జరిగిన కొన్ని మార్పుల మూలంగా ఈ వ్యవస్థ గంగా నది లోయ పరివాహక ప్రాంతానికి కదిలి ఉండవచ్చు. కానీ ఇది ఎప్పుడు జరిగింది అన్నదానికి ఒక ఆధారం అయితే లేదు. ఎందుకంటే ఘగ్గర్ హాక్రా నది పరివాహక ప్రాంతాల్లో జనవాసులు సంబంధించిన తేదీలు అందుబాటులో అయితే లేవు. ఇది కేవలం ఊహాగానం మాత్రమే. అన్ని నాగరికతలు వివిధ కారణాల వల్ల అంతరించిపోయినదని వాస్తవం. హరప్పా నాగరికత అంతరించిపోవడానికి వాతావరణ మార్పులే కారణమా లేదా నదీ వ్యవస్థలో మార్పులు కారణమా అని తెలుసుకోవడానికి ఈ ప్రాంతాల్లో 8000 సంవత్సరాల నుంచి నదీ వ్యవస్థ ఎలా మారుతూ వస్తుందో తెలుసుకోవడానికి హాబెర్టీన్ విశ్వవిద్యాలయానికి చెందిన పీటర్ క్లిప్ నేతృత్వంలో ఒక కొత్త పరిశోధన అయితే జరుగుతున్నది. 2004లో విడుదలైన ఒక పరిశోధన పత్రం ప్రకారం ఘగ్గర్ హాక్రాకు చెందిన ఐసోటోపులు హిమానీ నదాల నుంచి వచ్చినవి కావని వర్షం వల్ల ఏర్పడినవని పేర్కొన్నది. వారసత్వం. సింధు నాగరికత అంతరించిపోయిన తర్వాత దీనిచే ప్రారంభించిన అనేక ప్రాంతీయ నాగరికతలైతే పుట్టుకొచ్చాయి. హరప్పా శిథిలాలలో సమాధులు కూడా కనుగొనడం అయితే జరిగింది. అలాగే రాజస్థాన్లో కనిపించే కుండలపై చిత్రించే కళలు సంబంధించిన ఆధారాలు కూడా లభ్యమయ్యాయి. ప్రాచీన సింధులోయ నాగరికతకు చెందిన పెద్ద నగరాల్లో ఒకటైన మొహెంజదారోలో పర్యటన సాంస్కృతిక రంగాన్ని ప్రోత్సహించడానికి పాకిస్తాన్ ప్రభుత్వం 10 కోట్ల రూపాయలను మంజూరు చేసింది. సామాన్య పూర్వం 2600 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ నగరం పాకిస్తాన్లోని సింధు రాష్ట్రంలో అయితే ఉంది. సింధ్ నాగరికత ఈ సుమారు ప్రాంతంలో 12,60,000 చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో విస్తరించి అయితే ఉంది. 1922 సంవత్సరంలో జరిపిన త్రవ్వకాలు మొహెంజదారో బయటపడింది. 1980లో దీన్ని ప్రపంచ వారసత్వ ప్రాంతంగా యునెస్కో అయితే ప్రకటించింది. ఆరంభ హరప్పా రావి దశ. రావి నది పేరు మీద సుమారు క్రీస్తు పూర్వం 3300 నుండి క్రీస్తు పూర్వం 2800 వరకు అయితే సాగింది. పశ్చిమాన ఉన్న ఘగ్గర్ హాక్రా నది ప్రాంతాల్లో నాగరికత ఈ సమయాల్లోనే వర్ధిల్లింది. ఈ తర్వాత క్రీస్తు పూర్వం 2800 నుంచి 2600 కాలం నాటికి కోట్ డిజ్ దశ లేదా రెండవ హరప్పా నాగరికత దశ అంటారు. పాకిస్తాన్లోని సింధ్ ప్రాంతంలో మొహెంజదారో సమీపంలో ఉన్న కొన్ని శిథిలాలు స్థలం పేరు మీద ఈ దశ కోట్ డిజ్ దశ అనే పేరైతే వచ్చింది. మనకు లభించినటువంటి వాటిల్లో అన్నిటికంటే పాతదైన సింధు లిపి సుమారు క్రీస్తు పూర్వం 3000 నాటిదని చెందిందని
శాస్త్రవేత్తలు అయితే చెప్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.